హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దోసకాయ కుర్మా అండి. నార్మల్గా దోసకాయతో ఎక్కువగా పప్పు అలాగే పచ్చడి చేస్తుంటారు కదా, ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తుంటారు. ఇలా పప్పు పచ్చడి మాత్రమే కాకుండా దోసకాయతో ఇలా కుర్మా చేసుకున్నామంటే చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా 2 మీడియం సైజ్ దోసకాయలని తీసుకున్నాను. ఇప్పుడు ఈ దోసకాయలకు పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్రని వేసి ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలను వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ కుర్మాలోకి ఈ పౌడర్ యాడ్ చేయటం వల్ల మంచి టేస్ట్ అలాగే గ్రేవీ థిక్గా బాగా వస్తుంది. ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక 6 సెకండ్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలని కూడా వేసేసి ఆయిల్లో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలాగే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ దోసకాయ ముక్కలను ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే త్వరగానే మగ్గిపోతాయి. ఒక 50% వరకు ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోనే మనం ఒక కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలుపుకొని ఈ టొమాటో కూడా మెత్తగా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఆంధ్రాలో ఎక్కువగా దోసకాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాగే ఈ కుర్మా కూడా ట్రై చేశారంటే ఇది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. టొమాటో ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని వేసేసి కారం, ఈ పౌడర్ ముక్కలకు బాగా పట్టే విధంగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ దోసకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. నేను ఒక స్మాల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే టేస్ట్ని ఒకసారి చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ధనియాలు, జీలకర్ర, పల్లీలు పౌడర్ వేసాం కదా, దీనివల్ల కర్రీకి మంచి థిక్నెస్ అయితే యాడ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే టేస్టీ దోసకాయ కుర్మా రెడీ అయిపోయినట్టే. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.